అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం కావాలనే పెండింగ్ పెట్టిందన్న రేవంత్. కాంగ్రెస్ పోరాటానికి బీజేపీ బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం లేదని ఆక్షేపణ. తెలంగాణలో యూరియా కోసం రైతుల ఆందోళనలు వెంటనే అందించాలని డిమాండ్. కలెక్టర్లు మండలాల వారీ పర్యవేక్షించాలన్న తుమ్మల. రాజధాని మునుగుతోందన్న వైసీపీ ప్రచారంపై చంద్రబాబు మండిపాటు. సమర్థంగా తిప్పికొట్టాలని టీడీపీ నేతలు శ్రేణులకు ఆదేశం. ఏపీలో పెండింగ్ పనుల పూర్తికి ఢిల్లీలో లోకేష్ ప్రయత్నాలు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నీట మురిగిన పంట పొలాలు, దెబ్బతిన్న రోడ్లు. ఉత్తరాంధ్రను వణికిస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు. విశాఖలో జలమయమైన కాలనీలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఎల్లుండి నామినేషన్ వేయనున్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి. ఏకగ్రీవం కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో రాజ్నాథ్ సింగ్. బీహార్లో జాబితా నుంచి తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలు బయటపెట్టిన ఈసీ. అభ్యంతరాలు తెలపాలని అన్ని పక్షాలకు సూచన. బీసీ రిజర్వేషన్ల సమస్య పరిష్కరించే అవకాశం ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపారనే తొండివాదన తెచ్చారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్, బీజేపీ మద్దతు ఇవ్వలేదని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో సీఎం దుయ్యబట్టారు. బహుజన రాజ్యాధికార వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీసు ఎదురుగా ఆయన విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్నగౌడ్ జయంతి కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి సీఎం, మంత్రులు పుష్పాంజలి ఘటించారు. తర్వాత మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పాపన్నగౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని తెలిపారు. తెలంగాణ సంస్కరణలే భారత్కు దిశాదశ నిర్దేశించే స్థాయిలో ఉన్నాయన్నారు. తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కులగణన సర్వే చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు దేశంలోనూ అమలుకు దారితీశాయన్నారు. కులగణన సర్వేలో తప్పులుంటే చూపాలని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరామని సీఎం వివరించారు. ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరినాం. మేం కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పుంటే చూపించండి, మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము. కానీ మేము చేసింది 100% కరెక్టు. మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి. ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే, మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్లీ రాబోయే 100 సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం 5 నెలలుగా పెండింగ్ పెట్టిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. ఇక వీళ్ళు వినడం లేదు, వీళ్ళతోని కొట్లాడాల్సిందే అని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 100 మంది పార్లమెంట్ సభ్యులు మేము అండగా నిలబడతాం, న్యాయమైన కోరిక సాధించడానికి మేము సహకరిస్తామని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మనకు మద్దతు పలకడం జరిగింది. అయినా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు,
బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు. సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది. ఈ రోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు, మోడీ గారు కాదా? కిషన్ రెడ్డి, మోడీ గారు రాష్ట్రపతి గారికి చెప్పాలి. అడ్డంపడే మీరు తొండి వాదన, మొండి వాదన చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపినరని మేము పంపించిన బిల్లుల్లో కానీ, మేము పంపించిన ఆర్డినెన్స్లో కానీ ఎక్కడైనా మత ప్రాతిపదికన 1% 0.1% రిజర్వేషన్ అయినా ఉందా? మీరు చూపించండి అని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతున్నా. విద్యా ఉద్యోగాల్లో బహుజనులు ఆర్థికంగా ఎదగాలనేది రాహుల్ గాంధీ విధానమని, ఆ విధానాన్ని అమలు చేయడమే తన బాధ్యత అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రమంలో సమస్యలు వస్తే పోరాటంలో ప్రజలు అండగా నిలవాలని కోరారు. తెలంగాణలో యూరియా కొరతతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పట్లేదు. సరిపడా యూరియాను పంపిణీ చేయాలంటూ పలుచోట్ల నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడలో యూరియా కోసం రైతులు సహకార కేంద్రాల వద్ద తెల్లవారుజామున 5 గంటల నుంచి బారులు తీరారు. గోదాంకు 900 బస్తాల యూరియా దిగుమతి కాగా వాటి కోసం రైతులు ఎగబడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సహకార పరపతి సంఘం ఎదుట యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నా బస్తాలు దొరకటం లేదని రైతులు వాపోయారు. రైతులతో కలిసి అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రైతు వేదికలో యూరియా కోసం రైతులు వినూత్నంగా ఫోన్లను క్యూలో పెట్టారు. పోలీసులు బందోబస్తు మధ్య టోకెన్లు పంపిణీ చేశారు. చేగుంట మండలం కేంద్రంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని గంటల తరబడి రైతులు వరుసలో నిల్చున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి విశాల సహకార సంఘం ఎదుట ఉన్న జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, నెల్లికుదురు మండల కేంద్రాల్లోని జాతీయ రహదారి 365పై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనతో నర్సంపేట, తొర్రూరు మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరాకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొసైటీలో యూరియా వస్తుందని నైట్ 1-2 గంటలకు వచ్చి మహిళలు కానీ పురుషులు కానీ లైన్లో ఉండి యూరియా కోసం సబ్బులు కట్టుకొని వచ్చి 2-3 రోజుల కంటే ఉన్నా కానీ ఒక్క బస్తా దొరకక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్డుపైకి రావడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రైతు అదును దాటితే యూరియా వేసినా వేస్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని, రైతుల మీద ప్రేమ ఉంటే రేపటి వరకు గూడూరులో సరిపడా యూరియాను సప్లై చేసి ప్రతి రైతుకు 5 బస్తాల చొప్పున అందించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. యూరియా అంశంపై మండలాల వారీగా జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. యూరియా పరిస్థితులపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత జిల్లా అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సీజన్లో యూరియా సరఫరా సాధారణ స్థితికి చేరే వరకు అధికారులు కఠినంగా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియాలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడటంతో రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతున్నామని తెలిపారు. లోటు దృష్టిలో పెట్టుకుని కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత నిల్వలపై పటిష్టమైన పర్యవేక్షణ, హోల్సేల్, రిటైల్ డీలర్లు, సహకార సంఘాల గోదాముల్లో రోజువారీ యూరియా స్టాక్ పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామిక అవసరాలకు రాయితీ యూరియా మళ్లించే వారిపై కేసులు నమోదు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మటం, తప్పుడు ప్రచారం చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సొంత టీవీ, పత్రిక, అనుబంధ మీడియాలతో దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహణ, పార్టీ కమిటీల నియామకం అంశాలపై చర్చించారు. రాజధాని మునిగిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. రాజధాని కోసం పొన్నూరును ముంచారని, ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడిందని వార్త వేశారని విమర్శించారు. తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నాయకులు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలన్నారు. నాయకుల మాటలు, పనులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండకూడదన్నారు. వివాదాలకు ఏ ఒక్కరూ ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. బాగా కష్టపడే కార్యకర్తలతో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నామన్నారు. త్వరలోనే ఇతర పదవుల భర్తీ కూడా చేపడతామన్నారు. అమరావతి పరిధిలోని గ్రామ కంటాల్లో 904 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు సిఆర్టీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 29 గ్రామాల పరిధిలో సిఆర్డీఏ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 51వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వివరించారు. 7 ఏళ్ల పాటు చేసిన పనుల నిర్వహణకు కలిపి మొత్తం 904 కోట్ల పనులకు ఆమోదం తెలిపామని చెప్పారు. మంగళగిరిలో 78 ఎకరాల
ఎకరాల్లో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు కోసం భూ సమీకరణ చేయాలని నిర్ణయించామన్నారు. ఈ పార్క్ ద్వారా 20,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రిటర్నబుల్ ప్లాట్స్ లో అసైన్ భూమి అని పేర్కొనటం వల్ల తాము నష్టపోతున్నామన్న రైతుల విజ్ఞప్తి మేరకు అసైన్ అనే పదాన్ని తొలగించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేశారని మంత్రి వివరించారు. వెస్టర్న్ బైపాస్ వేశారు. దాని కింద యాక్చువల్ కెనాల్ ఉంది. ఏ కెనాల్ కొండవీటి వాగా ఉన్నాయి. దాని కింద యాక్చువల్గా వాళ్ళు అది కట్టేటప్పుడు దాని కింద యాక్చువల్గా సిల్ట్ ఏదైతే ఉందో దాని తీల బ్లాక్ అయింది. బ్లాక్ అయినప్పుడు వాటర్ కొద్దిగా తన్నింది. ఇంతలోకి సిఆర్డీ వాళ్ళు గమనించారు, దాన్ని క్లీన్ చేశారు. ఎక్కడ మునిగిపోయింది? వాళ్ళు ఇప్పుడు ఐకానిక్ టవర్స్ ఉన్నాయి, 5 ఐకానిక్ టవర్స్ తవ్వారు. దాదాపు 15 అడుగులు వాళ్ళు కాంక్రీట్ వేశారు. ఆ చుట్టూ ఉంది. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి, రాకుండా ఎట్టుంటాయి? గుంట తవ్వితే గుంటకి నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? దాంట్లో వచ్చేసినాయని మళ్ళీ ఒక పేపర్లో ఒక టీవీలో పెద్ద ఆర్టికల్. వాళ్ళు ఏం మాట్లాడతారో అని తెలియదు. లెట్ us వెయిట్. ఆంధ్రప్రదేశ్లోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కేంద్ర మంత్రులను కోరారు. ఢిల్లీలో పర్యటిస్తున్న లోకేష్ కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ అభివృద్ధికి ఆయా ప్రాజెక్టుల ఆవశ్యకతను వారికి వివరించిన లోకేష్ సాయం చేయాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమైన మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు ప్రాజెక్టులకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో సమావేశమైన లోకేష్ సింగపూర్ పర్యటన, ఏపీ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వంతో జరిగిన చర్చలపై వివరించారు. యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం ఏపీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. వివిధ పారిశ్రామిక సంస్థలు ఉద్యోగార్థులను అనుసంధానించే నైపుణ్య పోర్టల్ ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు జైశంకర్ కు లోకేష్ తెలిపారు. తర్వాత కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన లోకేష్ ఏపీలో యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ నెల 21 నాటికి పరిష్కరిస్తామని నడ్డా హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిసి బీపీసీఎల్ రిఫైనరీ త్వరితగతిన నిర్మాణానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఓఎన్జీసీకి చెందిన జాకా ఫ్రింగ్ కాంట్రాక్టు సాధనకు సహకరించాలన్నారు. దీపం 2 పథకానికి మరింత సహకారం ఇవ్వాలని విన్నవించారు. తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కానూరు మచిలీపట్నం రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరించాలని కోరారు. కర్నూలు ఎమ్మికన్నూరు రహదారి విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం, వినుకొండ గుంటూరు మధ్య NH 544D, కాకినాడ పోర్టు NH 216 మధ్య దక్షిణ రహదారి, కాణిపాక వినాయక దేవాలయం లింక్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. బెంగళూరు చెన్నై రహదారికి డైరెక్ట్ కనెక్టివిటీ కోసం కుప్పం, హోసూరు, బెంగళూరు మధ్య 56 కిలోమీటర్ల మేర 3,000 కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అనుమతులు మంజూరు చేయాలని గడ్కరీని లోకేష్ కోరారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన లోకేష్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఏపీని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమైన లోకేష్ క్వాంటమ్ వ్యాలీ, RTIH-లకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఎల్లుండి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పార్టీల పార్లమెంటరీ బోర్డు నేతలు, ఉభయ సభల పక్ష నేతలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అటు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ను కలిసిన మంత్రి లోకేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు బీజేపీ ముమ్మరం చేసింది. ఈ బాధ్యతను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు అప్పగించగా ఆయన ఎన్డీఏ పక్ష నేతలు, విపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీకి ముందు అన్ని పార్టీల నేతలతో రాజ్నాథ్ మాట్లాడినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థిని ప్రకటించాకే అభిప్రాయం చెబుతామని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆ సమయంలో అన్నట్లు తెలుస్తుండగా మరోసారి అన్ని పార్టీల నేతలను రాజ్నాథ్ సంప్రదిస్తున్నట్లు తెలిపాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికార ఎన్డీఏ ప్రయత్నిస్తుంటే విపక్ష ఇండీ కూటమి పోటీకి సిద్ధమైంది. డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచి శివాను ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో దింపడంపై ఇండీ కూటమి నేతలు మంతనాలు జరుపుతున్నారని జాతీయ మీడియా పేర్కొంది. ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణను ఎంపిక చేయడంతో అందుకు కౌంటర్గా డీఎంకే ఎంపీని బరిలో దించాలని ఇండీ కూటమి నేతలు యత్నిస్తున్నట్లు ఆ కథనాలు వెల్లడించాయి. ఈ నెల 21న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేయడానికి చివరి తేదీ కాగా ఆలోపు అభ్యర్థిని ప్రకటించాలని విపక్ష నేతలు ప్రయత్నిస్తున్నట్లు ఆ కథనాలు తెలిపాయి. అయితే ఎలక్టోరల్ కాలేజ్లో ఎన్డీఏకు అవసరమైన మెజారిటీ ఉన్నందున రాధాకృష్ణను సులువుగానే గెలుపొందే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలస, సరుబుజ్జిలి, కొత్తూరు, లావేరు, కవిటి, కంచిలి మండలాల్లో రోడ్లు జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నదులు నిలకడగా ప్రవహిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయరామరాజుపేట వద్ద తాచేరు వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. వడ్డాది, చోడవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి, అనంతవరం, విలాసఖానిపాలెం, మద్ది, కృష్ణాపురం, పొట్నూరు ప్రాంతాల్లో వరి నాట్లు మునిగిపోయాయి. గంభీరం జలాశయంలో పూర్తి స్థాయిలో వరద ప్రవాహం పెరిగింది. భారీ వానలకు సోమన్నపాలెంలోని కోళ్ల ఫామ్లో పనిచేసే సింహాచలం అనే వృద్ధురాలు మృతి చెందింది. అల్లూరి జిల్లాలో వర్షాలకు జనజీవనం స్తంభించింది. పాడేరులో అత్యధికంగా 16.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుకుంపేట మండలం చిట్టెంపాడు, బర్మన్గూడలో పంటలు పూర్తిగా మునిగిపోయాయి. బొకేళ్ల వద్ద రహదారిపై 2 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండగా రాకపోకలకు అంతరాయం కలిగింది. కోనసీమలోని వశిష్ట, వైనతేయి, గౌతమి, వృద్ధ గౌతమి నదీ పాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లో వరద ఉధృతితో జనాలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. నిజాంపట్నం హార్బర్ వద్ద 3వ నెంబర్ ప్రమాద సూచిక జారీ చేశారు. రేపల్లె, నిజాంపట్నం ప్రధాన రహదారిలో పలుచోట్ల వరద నిలిచిపోయింది. వర్షాలు, వరదలతో తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా గౌరారంలో అత్యధికంగా 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శివంపేట మండలం పాంబండ వద్ద కొత్తగా నిర్మించిన రోడ్ కొట్టుకుపోయింది. హల్దీ ప్రాజెక్టు ఉధృతితో కొప్పులపల్లి, హకీంపేట మధ్య రాకపోకలు ఆగిపోయాయి. అల్లాదుర్గంలో బట్టికుంట చెరువు కట్ట తెగి దాదాపు 200 ఎకరాల్లో పంట నీట మునిగింది. తూప్రాన్లో పలు కాలనీలు జలమయమయ్యాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలంలోని వాసరవాగులో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. మేడ్చల్ నుంచి గౌడ వెళ్లే రోడ్డుపై వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దుండిగల్ తండా కాజీపల్లి రహదారి చెరువును తలపిస్తుంది. వరద రహదారిపైనే నిలవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలు వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరు, నాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయిలో వర్షం దంచుకొడుతుంది. మంగపేటలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నారాయణపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండారెడ్డిపల్లి చెరువు మత్తడిపోస్తుంది. ఉట్కూరు మండలంలోని అమీన్పూర్, పగిడిమారి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాలలోని పలు కాలనీలు అతలాకుతలమవుతున్నాయి. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రేపు ఉదయానికి వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. వాయుగుండం ప్రభావంతో రేపు కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు. అటు తెలంగాణలోనూ రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089 అడుగులకు చేరింది. శ్రీరామ్ సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 77 టీఎంసీలకు పైగా నీరు చేరింది. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో అధికారులు శ్రీరామ్ సాగర్ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ఎగువన ఉండే నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1403 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.4 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పెరిగింది. ప్రస్తుతం 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,174 క్యూసెక్కులు వరద వస్తుండగా 4,789 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండగా 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3,70,309 క్యూసెక్కులకు పైనే వరద వస్తుండగా 3,18,915 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 299 టీఎంసీలు ఉంది. ప్రకాశం బ్యారేజ్ కు క్రమంగా వరద పెరుగుతోంది. బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఏపీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టులో చొక్కెదురైంది. పలువురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు నమోదు చేసింది. ఈ వాదనల్లో ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కేసులో మొదటి నిందితుడు రాజకేశిరెడ్డితో తరచూ సమావేశమైనట్లు న్యాయస్థానానికి ఏసీబీ తరపు లాయర్ వివరించారు. మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో 5 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ముడుపుల నగదును అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు గత ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో ఉన్నట్లు వివరించారు. ఈ ముగ్గురు ముడుపుల సొమ్మును వివిధ షెల్ కంపెనీలు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి వాటి నుంచి అంతిమ లబ్ధిదారునికి చేర్చినట్లు తెలిపారు. రాజకేశిరెడ్డితో పలుమార్లు సమావేశమైన వారు మద్యం ముడుపుల నగదును అట్టపెట్టెల్లో తీసుకెళ్లారని వాదించారు. ఈ కేసులో మరికొందరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ లాయర్ కోర్టుకు తెలిపారు. అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు బెయిల్ పిటిషన్లు కొట్టేస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. ఇదే కేసులో 2, 3 నిందితులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా కోర్టు కొట్టేసింది. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని సంగీత్ నగర్లో 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో కుమారుడికి లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు వచ్చిన బాలిక తండ్రి ఇంట్లో విగత జీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి చలించిపోయారు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు వివరించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలను సేకరించారు. హత్యకు గురైన బాలిక తండ్రి బైక్ మెకానిక్ గా, తల్లి ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుంది. కుమార్తె కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. కుమార్తెకు స్కూల్ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. హైదరాబాద్ రామంతపూర్లో శ్రీకృష్ణుడి శోభాయాత్రలో కరెంట్ షాక్ గురై 6గురు చనిపోయిన ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు చెప్పారు. కేబుల్ వైర్ ద్వారా కరెంటు సరఫరా కావటం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు చెబుతున్నారన్న మంత్రి దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మధ్యాహ్నం రామంతపూర్ ఘటనలో గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని శ్రీధరబాబు పరామర్శించారు. మరో 100 మీటర్లు వెళ్తే శోభాయాత్ర ముగుస్తుందన్న సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్న మంత్రి మృతుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీకి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ కోరుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు వెంటనే ముగుస్తుందని చెప్పారు. లేదంటే కొనసాగుతుందని పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎలా మొదలైందనే విషయాన్ని జెలెన్స్కీ గుర్తు చేసుకోవాలని సామాజిక మాధ్యమం ట్రూత్లో ట్రంప్ పోస్టు చేశారు. 12 ఏళ్ల క్రితం ఒబామా వల్ల క్రిమియాను ఉక్రెయిన్ కోల్పోయిందని ఆరోపించారు. క్రిమియా ఇక తిరిగి రాదని ఉక్రెయిన్కు ట్రంప్ చెప్పారు. అంతేకాకుండా నాటోలో ఉక్రెయిన్ వెళ్లలేదని, కొన్ని విషయాలు మారవని స్పష్టం చేశారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చల్లో కీలక పురోగతి సాధించామని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ట్రంప్ చెప్పారు. ఇందుకు సంబంధించి ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అలాస్కా భేటీ ముగిసినప్పటికీ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ఆసక్తి రేపుతున్నాయి. అటు జెలెన్స్కీ, ట్రంప్ సమావేశానికి నాటో, ఐరోపా దేశాల నాయకులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. యుద్ధం ముగింపునకు సంబంధించి ఇవాళ కీలక ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ సమస్యకు శాంతియుత పరిష్కారమే భారత విధానమని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కు చెప్పినట్లు ప్రధాని తెలిపారు. రష్యా అధ్యక్షుడు ఈ సాయంత్రం తనకు ఫోన్ చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో వెల్లడించిన మోదీ, అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీలో చర్చించిన అంశాలను పుతిన్ తనతో పంచుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలోనే ఉక్రెయిన్ సమస్యకు శాంతియుత పరిష్కారమే మార్గమని పుతిన్ కు వివరించానని మోదీ చెప్పారు. రానున్న రోజుల్లో పుతిన్ తో మరిన్ని చర్చలు జరిపేందుకు ఎదురు చూస్తున్నట్లు మోదీ తన పోస్టులో రాసుకొచ్చారు. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలు తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలు ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టింది. చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, ఎస్ఐఆర్ ప్రక్రియకు దూరంగా ఉన్న వారి వివరాలు పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తోంది. తొలగించిన ఓటర్ల వివరాలను త్వరలోనే ఆన్లైన్లో కూడా పెడతామని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను ఈ నెల 19 లోపు పోలింగ్ కేంద్రాల వారి ప్రదర్శించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆ వివరాలతో కూడిన నివేదికను
నివేదికను ఈ నెల 22న తమ ముందు ఉంచాలని నిర్దేశించింది. ఈ క్రమంలోనే తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలు ఈసీ పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తోంది. ఈ 65 లక్షల ఓటర్లలో 22,34,501 మంది చనిపోయారని తెలిపింది. మరో 36.28 లక్షల ఓటర్లు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలి వెళ్లినట్లు పేర్కొంది. 7 లక్షల మందికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నట్లు వివరించింది. మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లతో ఈ నెల 1న బీహార్ ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. అభ్యంతరాలు, సూచనలు తెలిపేందుకు వచ్చే నెల 1 వరకు గడువిచ్చింది. భారీ వర్షాలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు, రైల్వే లైన్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంబై, ఠాణే, రాయ్గఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఈ నెల 21 వరకు మహారాష్ట్ర, ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాలు వరదలో చిక్కుకునే అవకాశం ఉన్నందున పలు విమానయాన సంస్థలు అడ్వైజరీ జారీ చేశాయి. వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు ముందుగానే ఎయిర్పోర్టుకు చేరుకోవాలని పలు జాగ్రత్తలు సూచించాయి. దీపావళి నాటికి జీఎస్టీ విధానంలో భారీ సంస్కరణలు తీసుకురానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. క్రితం సెషన్లో 58 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 676 పాయింట్లు పెరిగింది. జీఎస్టీపై కేంద్రం ప్రకటించిన సానుకూల ప్రభావంతో ఈ ఉదయం 81,316 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. అదే ఉత్సాహంతో 81,766 పాయింట్ల గరిష్ట స్థాయిని సూచీ తాకింది. తర్వాత హెచ్చుతగ్గుల మధ్య 81,202 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ 81,274 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 246 పాయింట్లు పెరిగి 24,877 పాయింట్ల వద్ద ముగిసింది.